మామిడికాయ తురుము పచ్చడి ఎంతమందికి తెలుసు? ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక 1 వీక్, 10 డేస్ వరకు కూడా ఫ్రెష్‌గానే ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా మామిడికాయని శుభ్రంగా కడిగి పొట్టు తీసి తురిమేసి పక్కనుంచుకోవాలండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కారం, ఇష్టం ఉన్నవాళ్ళు ఆవాలు, మెంతి పిండి కూడా ఇక్కడే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ పచ్చడి పెడుతున్నాం కాబట్టి పల్లి నూనె వేయాలి. అందులో కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు 10, 15 వెల్లుల్లి రెబ్బలు, 5, 6 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి ఈ వేగిన తర్వాత అర స్పూన్ పసుపు, అలాగే కొంచెం ఇంగువ కూడా వేసేసి ముందుగానే ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకున్న మామిడికాయ తురుముని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒక స్పూన్ జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసేసుకొని కలిపిన తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే టేస్టీగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్ గా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నాకైతే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.